అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ పార్టీకి కల్లు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని, తమ 5 ఏళ్ల పాలనలో గీత కార్మికులకు చిప్ప చేతులు పెట్టారని విమర్శించారు. సిపి జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నారని, బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రిగా తాను ఏం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యపై సరైన అవగాహన లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని, బీసీల కుల ధృవీకరణ పత్రాల్లో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగానే వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి వివరించారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి సర్టిఫికెట్స్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. సాయంత్రం ఉన్నాయేమో ఎంతకట్లని ఆ జగ్గిరెడ్డే కాదు, అసలు వైఎస్ఆర్ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో డమ్మీ కార్పొరేషన్ పెట్టి ₹1 నిధులు విడుదల చేయలేదు, అది ఒక ఎత్తు. బీసీ కార్పొరేషన్లు అనేవి తీసేసాడు, అది ఒక ఎత్తు. అలాగే గీత కార్మికులకి, ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ, రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు. ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి 25,000, అలాగే మత్స్యకారులకి 25,000 అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన వైనం. అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి. వాళ్ళు మాట్లాడే హక్కు లేదు, అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే. అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు. జీవో రిలీజ్ చేయండి, టెక్నికల్ ప్రాబ్లం. ఆల్రెడీ ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆపమని ఇచ్చాం, ఇంకా ఇష్యూ చేయొద్దు, అది షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 26 మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ నేను పంపడం జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మీరు గమనించవలసింది సెట్టిబల్జా బ్రాకెట్లో గౌడనే కాదు, గౌడనికి ఇష్యూ చేస్తూ బ్రాకెట్లో ఈడిగాని కూడా ఇస్తూ ఉన్నారు. ఈడికి మళ్ళీ బ్రాకెట్లో గౌడాని ఇస్తూ ఉన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది. అది ఎట్టి పరిస్థితిలో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది. వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన. వాళ్ళకి చేసిన పాలన 5 ఏళ్ళు చూసాం. వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి గీత ఉపకార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు. కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు. ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు. అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను. ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమనుంటే వైసీపీ పార్టీ. కానీ మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రైజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని విధంగా 26 మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద షార్ట్అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తూ ఉన్నారు. అది త్వరలో షార్ట్అవుట్ అవుతుంది. ఆ వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులో ఊస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నదో వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా అంతే, పట్టించుకోవాల్సిన పని లేదన్న భావన. రైట్.